ప్రజాస్వామ్యంలో ఒక్క పార్టీ ఉండాలి, ఒక్క పార్టీ ప్రచారం చేసుకోవాలనే కొత్త రూల్ ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు కానీ అచ్చం గట్లనే చేస్తున్నారట స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఇలాకల కొత్త రాజ్యాంగం ఏమన్నా రాయించిండో లేకుంటే అధికారం అంతా మాకే కావాలన్న ఆలోచనతో ఉన్నాడో తెలియదు కానీ తాను ఎన్నికల ప్రచారానికి ఓ ఊరికి పోతే బీఆర్ఎస్ పార్టీల సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని సప్పుడు చేయకుండా చేయించిండట. ఆ ఊర్లో ఉన్నోళ్ళు బిత్తరమయ్యేటట్టు చేసిండట పోలీసులు. అందుకు బీఆర్ఎస్ పార్టీలంతా ప్లకార్డులు పట్టుకొని రోడ్డు ఎక్కిండ్రు. పైనుంచి అధికారంలో ఉందని ప్రెషర్ చేసి మమ్మల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు, ప్రచారం చేయకుండా కిలోమీటర్ దూరం పంపించినారు. ప్రచారం చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ వేయద్దు, మీ వాళ్ళకి ఇచ్చాం పర్మిషన్, మీకు పర్మిషన్ లేదు అని నెట్టేయడం జరుగుతున్నది. దాదాపు 1 కిలోమీటర్ దూరం మమ్మల్ని తరిగి కొట్టడం జరుగుతున్నది. మా వెనకనే రావడం జరుగుతున్నది జబరంగడ్డ పోలీసు వాళ్ళు. మేము ఏమనుకున్నా కూడా మా ప్రచారం మేము చేసుకోవడం జరుగుతుంది. మాకున్న ధైర్యం, మా ఉంగరం గుర్తు పక్కా గెలుస్తుంది. ఆ భయం వాళ్ళకు చుట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని వాళ్ళ ప్రచారం ఆపండి సార్ అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి నూకేయడం జరుగుతున్నది, మమ్మల్ని నెట్టేయడం జరుగుతున్నది. కనీసం రోడ్డు మీద ఉండే పర్మిషన్ మాకు లేదని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. మరి గంత రుబాబు ఎక్కడిదో ఏం పాడో గాని కడమ పార్టీలను ఊర్ల పొంటి గదలకుంటా చేస్తున్నారట. అధికారం లేని పార్టీకి ప్రచారం చేసుకునే ఆచారం లేదన్నట్టు చేస్తున్నారట. ఇట్లయితే ప్రజాస్వామ్యం ఎందుకు వారదిల్లది? మా సక్కదనం గిగురు పెడుతుంది. ఇంత ఎన్నికలు పెట్టి ప్రజలు ఓట్లేసేటట్టు చేసుడెందుకు? సర్పంచ్ పదవులను నామినేటెడ్ పోస్టుల కిందికి తీసుకొచ్చి అధికార పార్టీలను నియమించుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిల్లపల్లి ఊరు జనాలు. ఎన్నికలప్పుడు ఎవల ప్రచారం ఆలది, ఎవల మంచితనం ఆలది. అసలు సర్పంచ్ ఎన్నికలల్లా పార్టీల ముచ్చటే ఉండదు కానీ పార్టీల పంతాలతోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తున్నాడు. మమ్మల్ని నెగ్లనిస్తలేడని బాధపడుతున్నారు. ఏందో ఏమో పోన్రి అధికార పార్టీలరు బాబు. ఎన్నికల ప్రచారానికి పోయిన ఎమ్మెల్యేలకు జనం నీరాజనాలు వాడతారనుకుంటే పాపం ఏ ఊరికి పోయినా నిలదీతలు, నిరసనలు, నిట్టూర్పులు, నినాదాలతోని నిల్సోకుండా చేస్తున్నారట. యోగి ఇక్కడ చూడుండ్రి ఎమ్మెల్యే వెడమ బొజ్జును నడి బజార్లో నిలబెట్టి ఎట్లా అడుగుతున్నాడు. దానికి సమాధానం వింటావు. చీరల గురించి ఒక మాట, చీరలు కొందరికి వచ్చినాయి, కొందరికి పెండింగ్ అని మీరు చెప్పింది. ఏమంటారంటే చీరలు అంటే కొందరికి వచ్చినాయి, కొందరికి ఇచ్చేది మీకు కోడ్ వచ్చింది కాబట్టి పెండింగ్ పెట్టారు. కొంతమందికే చీరలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇస్తలేరని అడిగితే ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇస్తలేరు, కడమలకు కూడా ఇస్తాం అన్నట్టు చెప్తుంటే అంటే మీకు తెలియదా? ఎన్నికల కోడ్ వచ్చే ముందే చీరలు కొందరికే ఎందుకు ఇవ్వాలి, ఇయ్యనోళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అన్నట్టు అడుగుతున్నది. ఇట్లా ఎమ్మెల్యే సాబు నిలదీస్తుంటే వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండ్రు జనాలు. అది రాష్ట్రం మొత్తం అందరి సెల్లులకు గిర్ర గిర్ర తిరిగింది. ఎమ్మెల్యే సాబు కోపం వచ్చినట్టున్నది. తర్వాత వచ్చినప్పుడు కార్లో కూర్చొని పాప ఆమె సీట్ ఎవరికి ఇచ్చిన సీట్ నేనే కదా. మీరేదో పాప ఆమె ఆపిందని నేను అడిగితే మీరు సోషల్ మీడియాలో పెట్టడానికి వహించాలి. నేను కొన్ని విషయాలు మేము పెట్టేస్తాం. నేను ఈ రోజు వెళ్ళమ్మా చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాకి వచ్చినానుకో నేను ఇక్కడ ఒక పిలుపుడు ఏం చేస్తాను, ఏమైనా ఊరికే ఉంది సోషల్ మీడియా పెట్టడానికి చూసిండ్రా? ఒక్క ఇల్లు కూడా ఇయ్యని ఏమనుకుంటున్నారో అనుకుంటా బెదిరిస్తున్నాడు. పబ్లిక్ చేతిలో ఫోన్ ఉంటది కదా, అట్లా మాట్లాడిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇట్లున్నది మా ఎమ్మెల్యే ముచ్చట అన్నట్టు తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసేటట్టు చేసిండ్రు. ఇందిరమ్మ ఇండ్ల నుంచే వచ్చినోన్ని నాకు పేదోళ్ళ కష్టాలు తెలుసు అని చెప్పి ఎమ్మెల్యే అయినోడు ఇప్పుడు ఓట్లేసి గెలిపించిన పేదోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యమని అంటున్నాడు. ఎంత గొప్ప ఎమ్మెల్యేనో చూడండి అన్నట్టు సోషల్ మీడియాలో సొక్క తిప్పుతున్నారు. ఇట్లా ఒక్క ఎమ్మెల్యేనో ఒక్క మంత్రో కాదు, చాలా దిక్కులలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీస్తున్నారట జనాలు. దీంతో అబ్బా
నేను ఎమ్మెల్యేనైనరా దేవుడా అని బాధపడేటట్టు అవుతున్నదట వాళ్ళ పరిస్థితి. పాపం ఎట్లనే ఏమో వాళ్ళకు వచ్చిన కష్టాలు పాగోలకు కూడా రావద్దు పోరు.